ఏపీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లాకప్ డెత్ సాయికృష్ణ విషయంలోని అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. సిఐ నాగరాజును ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. రిమాండ్కి తరలించిన తర్వాత సిట్ అధికారులు దీనిపైన దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ దర్యాప్తులోని అనేకమైనటువంటి భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. అసలు సిఐ నాగరాజు ఎందుకు సాయికృష్ణ చంపారు, సాయికృష్ణ చంపడానికి కారణాలేంటి, ఎవరెవరు ఉన్నారు దీని వెనక ఏ రాజకీయ నాయకులు ఉన్నారు, ఎన్ని కోట్ల డీలుతోటి సాయికృష్ణ చంపారు, సాయికృష్ణ ఏం చేశాడని మీరు చంపారు, ఏమైంది, అసలు ఎన్ని కోట్ల డీలు మీకు అందినాయి, ఎవరిచ్చారు, ఏ రాజకీయ నాయకులు వెనుకున్నారు, ఎంపీలు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, మంత్రులు ఉన్నారా, ఏ వ్యాపారస్తులు ఉన్నారు నీ వెనక, సాయికృష్ణ చంపడానికి అంత కారణం ఏమొచ్చింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు గోల్డ్ డీల్ ఉంది దీని వెనక, 2 లారీలతో తరలిస్తున్న గోల్డ్ అది నిజంగా అది గోల్డేనా, వాస్తవమేనా, దీని వెనక సాయికృష్ణ ఏమైనా చేశాడా, అందుకోసమే సాయికృష్ణ చంపేశారా, ఎందుకోసం చంపారు, 25 కోట్ల రూపాయలు ల్యాండ్ డీల్ బయటకు వస్తున్నది, అది కూడా నిజమేనా అని చెప్పి సాయికృష్ణ కేసు విషయంలోని సిఐ నాగరాజుని సిట్ అధికారులు పూర్తిగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తున్నది. అతి భయంకరమైనటువంటి విషయాలు బయటపెట్టినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అసలు సిఐ నాగరాజు సాయికృష్ణని మీరు చంపారా, లేదనుకుంటే మీ వెనక ఎవరెవరు ఉన్నారు, ఎంతమందితో కలిసి చంపేసి బూడిద లేకుండా చేశారు, ఎక్కడ పాతి పెట్టారు, ఎక్కడ కాల్చేశారు, ఏ విధంగా చేశారు, ఎక్కడెక్కడ ఏం జరిగిందని చెప్పేసి మొత్తం సిట్ అధికారులు మొత్తం ఆరా తీసినట్టు తెలుస్తున్నది. ఆరా తీసిన సమయంలోని దీని వెనక 2 హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, నా స్నేహితుడు ఇంకో సురేష్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆ మొత్తం 4 కలిపే ఇక్కడ సాయికృష్ణని చంపేశామని చెప్పుడు ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తున్నది. సరే, ఇదంతా వివరాల్లోకి వెళితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటికే సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి జూలై 8వ తేదీ వరకు రిమాండ్కి తరలించారు. నిజమే, వాస్తవమే పక్కన పెట్టుకుందాం. అప్స్కాండ్లో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి 2 హెడ్ కానిస్టేబుల్ పరిస్థితి ఏమిటి, అట్లాగే స్నేహితుడు అనుకున్నటువంటి సురేష్ ఎక్కడున్నాడు, ఎందుకు వాళ్ళని ఇప్పటికీ కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు, ఎక్కడ ఏ అజ్ఞాతంలో ఉన్నా సరే ఎందుకు పోలీసులు వెతికి వీళ్ళు అరెస్ట్ చేయలేదు, దీని వెనక రాజకీయ కోణాలు ఏమున్నాయి, అసలు ఎవరు, ఎన్ని వేల కోట్లు డీలా, లేదంటే 25 కోట్లు ల్యాండ్ డీల్ ఏమైనా జరిగిందా, దీని నిమిత్తమే సిఐ నాగరాజు చంపేశారా, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏదైనా డీల్ ఉంటే చంపేస్తారా, నరికేస్తారా, లాకప్ డెత్ చేసేస్తారా, పోలీసులకి ఎవరు అధికారం ఇచ్చారు అని చెప్పి సిట్ అధికారులు అడుగుతున్నట్టు సమాచారం. దీని వెనక ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా బయటికి రావాలని కోరుతున్నారు. కానీ ఇప్పటికే ఎక్కడ సీసీ ఫుటేజీలన్నీ కూడా మాయం చేసినట్టు కూడా తెలుస్తున్నది. సీసీ ఫుటేజీలు ఎక్కడ కూడా దొరకనికుండా చేశారని తెలుస్తున్నది. ఈ కేసు వివరాల్లోకి వెళితే ఈ కేసు నిజంగా రేపొద్దున్న కోర్టు పరిధిలోకి వెళ్ళినప్పుడు ఈ కేసు నిలబడదా అంటే ఆ వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. కానీ ఈ సిట్ అధికారులు ఇంకా ఏం ఆరా తీస్తున్నారు, ఎట్లా ఆరా తీస్తున్నారు, ఏమేమి ఆరా తీస్తున్నారు అనేది అతి త్వరలో కూడా అది కూడా బయటపడతాం. కానీ ఇప్పటికి సిఐ నాగరాజుని ఆరా తీసినటువంటి విషయాలు కూడా మీ ముందు ఉంచాం. ఇది చూడండి, వాస్తవంగా సిఐ నాగరాజు కలిపి లాకప్ డెత్ చేయడానికి కారణాలు కొన్ని కోట్ల రూపాయలు లావాదేవీల దీనికి కారణం, సెటిల్మెంట్లే కారణమని కూడా తెలుస్తున్నది. అందుకోసమే సాయికృష్ణ చంపేశారని బయటకు వస్తున్నాయి. అవేంటో వివరాలన్నీ కూడా బయట పెడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.